ఇప్పుడు మనకి ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. దాన్ని బాగా మనసు పెట్టి వింటాము. మనకి చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి. ఇది ఎట్లా అంటే ఇది ఫీలింగ్లో నడుస్తుంటుంది. వాళ్ళు చెప్పేవాళ్ళు ఎంత ఇష్టంగా ఎంత సంకల్పంతో చేశారో అది వినేటప్పుడు మనకు తెలియకుండా మళ్ళీ మళ్ళీ వినేటప్పుడు యూట్యూబ్లో అది పెడతాము. వాళ్ళు చేసినప్పుడు మనం కూడా చేసేస్తాం. నా పేరు డాక్టర్ మధులిక. యాక్చువల్గా నాకు డెలివరీ అయ్యి ఈ రోజుకి 7 days అయింది. బట్ నేను ఇంత యాక్టివ్గా ఉన్నాను అంటే మట్టుగా ఈ హాస్పిటల్, ఈ మేడమే రీజన్ అనమాట. ఫస్ట్ మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. 3 years అయింది కానీ ఇంకా కిడ్స్ లేరు అని ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది మాకు. ప్లాన్ చేసుకుందాం, మేడం దగ్గరికి వద్దాం, కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏమీ తెలియదు మాకు. బికాస్ వీఆర్ వెరీ న్యూ టు దిస్ ప్లేస్ అనమాట. మాది నెల్లూరు కాదు, మా హస్బెండ్ది కాదు, మాది కాదు. సో జనరల్గా యూట్యూబ్లో ఇప్పుడు అంతా నెట్టే కాబట్టి యూట్యూబ్లో చూస్తూ ఉంటే మేడం ఛానల్ కనిపించింది. దాంట్లో చూసి సరే మేడంని కన్సల్ట్ అవుదాము అని అనుకునేటప్పుడు లక్కీగా ఐ కన్సీవ్డ్ అనమాట, అనుకోకుండా. అప్పుడు నా మీద నాకు అస్సలు కాన్ఫిడెన్స్ లేదు. బికాజ్ నేను కొంచెం ఫస్ట్ నుంచి కొంచెం ఓవర్ వెయిట్ ఉండేసరికి నేను క్యారీ చేయగలనా, నా బాడీ రెడీగా ఉందా లేదా అన్న థింకింగ్ నాకు చాలా ఎక్కువ అయిపోయింది. సరే మేడం దగ్గరికి అయితే ఫైనల్గా వచ్చాను. వచ్చిన తర్వాత మేడం అన్నారు, చూద్దామమ్మా, అన్నీ చూసాకే మీరైతే ఖచ్చితంగా పాజిటివ్గా ఉండండి, బట్ మేము చెప్పినట్టు ఫాలో అయితే యూ విల్ హ్యావ్ ఏ బెటర్ థింగ్ అన్నట్టుగా మేడం చెప్పేశారు. సరే ఫస్ట్ మంత్ టెన్షనే, సెకండ్ మంత్ టెన్షన్గానే ఉన్నాము. థర్డ్ మంత్లో నాకు ఒక్కసారి స్పాటింగ్ లాగా అయిందనమాట. సో నేను అనుకున్నాను మేబీ సమ్ నెగిటివ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఇంకా మేడంని ఒకసారి కన్సల్ట్ అవ్వాలి అని అవుతాయి. మేడం అప్పుడు నాకు కొన్ని వర్డ్స్ చెప్పారు, లైక్ మనం పాజిటివ్గా ఉండాలి, మన బేబీకి మనం చెప్పుకోవాలి పాజిటివ్గా ఉండాలి అన్నది. ఇంకా అప్పటి నుంచి నేను చాలా పాజిటివ్ అయిపోయాను. ఒక్క కాంప్లికేషన్ కూడా రాలేదు నాకు. ఇంత ఉన్నా సరే డయాబెటీస్, బీపీ, మా ఫ్యామిలీ హిస్టరీ మొత్తంలో ఉంది, కానీ నాకు మటుకు ఒక్క కాంప్లికేషన్ అన్నది ఈ రోజు దాకా రాలేదు. నోబడీ ఈజ్ బిలీవింగ్ ఆల్సో. మేడం చెప్పిన డైట్, మేడం చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తే చాలు. అండ్ మెయిన్ మనం పాజిటివ్గా ఉండాలి ఫస్ట్ థింగ్. అది మట్టుగా నేను చాలా రియలైజ్ అయ్యాను ఈ హాస్పిటల్కి వచ్చాక. అండ్ ఇంకొకటి ఏంటంటే మేమిద్దరమే ఉంటాం ఇక్కడ, మాకెవరు హెల్పింగ్ ఉంటారు, మా పేరెంట్స్ ఉంటారు, మా ఇన్లాస్ కూడా ఉంటారు. అందరూ గొడవ చేశారు, ఎందుకు ఈ హాస్పిటలే, వై ఆర్ నాట్ ఆప్టింగ్ అదర్ హాస్పిటల్, మీరు వచ్చేయండి వైజాగ్ అని అన్నారు, కానీ అసలు వెళ్ళలేదు మేడం. నెక్స్ట్ వచ్చేసి నాకు డ్యూ డేట్ మార్చ్ ఎండింగ్లో ఉండింది యాక్చువల్గా. బట్ ఫస్ట్ నుంచి నేను అనుకున్నాను మార్చ్ ఫస్ట్ వీక్లో అయిపోవాలి, మా హస్బెండ్ బర్త్డే డేట్ రేసే బేబీ పుట్టాలి అని అనుకున్నాను. ఎట్లా అయిందో లేదో అది మట్టుగా మిరాకిల్. ఆ రోజు రాగానే మేడం చెప్పారు, బేబీ హెడ్ ఎంగేజ్ అయింది, మీరు అడ్మిట్ అయిపోండి, డెలివరీకి రెడీగా ఉన్నారు అని చెప్పారు. చాలా చాలా బాగా జరిగింది. నాకు ఒక్క కాంప్లికేషన్ లేదు అంటే మట్టుగా అందరూ సిస్టర్స్ దగ్గర నుంచి, స్టాఫ్ దగ్గర నుంచి, మేడం మీ హెల్ప్ వల్లే ఇలా ఉన్నది ఈరోజు. చాలా అసలు డెలివరీ అయిందా అని కూడా అడుగుతున్నారు కొంతమంది అయితే. మీరు అంటే మార్చి ఫస్ట్ వీక్ అనుకున్నారా? ఫస్టే అనుకున్నాను మేడం, ఫస్ట్ వీక్ కూడా కాదు, ఫస్ట్ అనుకున్నాను. ఎప్పటి నుంచి అనుకున్నారు? అంటే 6th month నుంచి, అంటే టాక్ టు బేబీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. ఫస్ట్ మనం నిదానంగా సాంగ్ ఒకటి అలవాటు చేస్తాం బేబీకి, తర్వాత నిదానంగా మన వాయిస్ అలవాటు చేస్తూ ఉంటాం, మన హస్బెండ్ వాయిస్ అలవాటు చేస్తూ ఉంటాం. అప్పుడు బేబీ మన యాక్షన్కి రియాక్షన్ వస్తూ ఉంటుందని మనకు అర్థమైనప్పుడు మనం మాట్లాడే ప్రతిదీ బేబీ తీసుకుంటుంది అనమాట. నేను అనుకునేదాన్ని, అది నా ఫీలింగ్ ఏమో అనుకునేదాన్ని, కానీ కాదు. నేను యాక్చువల్గా నేను తనతో మాట్లాడేటప్పుడే తను రియాక్ట్ అయ్యేదనమాట. నేను ఇంకా వేరే వర్క్స్ చేసేటప్పుడు అసలు నాకు ఏ డిస్టర్బెన్స్ ఉండేది కాదు. వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ టు ద బేబీ రియాక్ట్ అవుతూ ఉండేది. అంటే నువ్వు ఇది వినాలి అని నేను చెప్పిందే తను రియాక్ట్ అవుతూ ఉండేదన్నమాట. మేమే చాలా స్టన్ అయ్యేవాళ్ళం. రోజు నైట్ అట్లీస్ట్ 1 hour మేము స్పెండ్ చేసేవాళ్ళం, నేను మా హస్బెండ్ ఇద్దరం మాట్లాడుతూ ఏదో ఒకటి బేబీ గురించి, ఎట్లా ఏంటి అన్ని పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటూ బేబీతో బాగా మాట్లాడేవాళ్ళం. సో అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే బేబీ ఈజ్ లిజనింగ్ టు అస్ ఫస్ట్ థింగ్. సో నేను 6th month నుంచి ఊరికే అనుకుంటూ ఉండేదాన్ని అనమాట, మార్చ్ 1 అయితే బాగుంటుంది, లైక్ మార్చ్ 1, జూన్ 1 మా హస్బెండ్ డేట్ ఒకటి అవ్వాలి, సో ఫ్రైడేనే పుట్టాలి అని అనుకున్నాం. నాకు యాక్చువల్గా డేట్ కూడా మేడం సాటర్డే రమ్మన్నారు కలవమని, బట్ నాకు ఎందుకో థర్స్డే మార్నింగ్ అనిపించింది, లేదు మనం ఈరోజు వెళ్ళిపోదాము, నాకు తెలుసు రేపు డెఫినెట్గా నాకు
అవుతుంది, డెలివరీ అయిపోతుంది, నువ్వు ఈరోజు రా అంటే మా హస్బెండ్ హాఫ్ అన్ అవర్ ఆర్గ్యుమెంట్ కూడా పెట్టారు నాతో. ఏం అవ్వదు, నీ ఫీలింగ్ అది, నువ్వు ఏం అవ్వదు అని. ఇట్లా వచ్చాము, మేడంని కలిసాం. మేడం టోల్డ్ us టు గెట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. అది మాకు నిజంగా ఈ రోజుకి ఒక మిరాకిల్ లానే అనిపిస్తుంది. ఎట్లా బేబీ అంత అండర్స్టాండ్ చేసుకొని ఉందని. ఇప్పుడు కూడా బేబీ అస్సలు విసికిచ్చడం అన్నది ఉండదు. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా బేబీని ఇంట్లో పెట్టి వచ్చాను నేను. సో ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీలో టాక్ టు బేబీ నిజంగా పనిచేస్తుందని ఏ ఇన్సిడెంట్స్ ద్వారా మీకు? అదే మేడం, అంటే నార్మల్ గా అసలు నాకు మూమెంట్స్ కొంచెం నాకు లైట్ గా ఎక్కువ తెలిసేది కాదు. స్టార్టింగ్ 5th మంత్ ఆ టైంలో పెద్దగా తెలిసేది కాదనమాట. సో ఎప్పుడైతే నేను బేబీతో ఒక సాంగ్ అలవాటు చేశానో అప్పటి నుంచి ఎటువైపు ఆ సాంగ్ మనం ఎటు పెడితే అటువైపు కిక్స్ స్టార్ట్ చేసింది అనమాట. బేబీ కిక్ చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము నార్మల్ వర్క్ చేసుకున్నప్పుడు అసలు నాకు తెలిసేది కాదు బేబీ మూమెంట్, అసలు ఏమీ తెలిసేది కాదు. నైట్ మేము మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తాం, ఏదో కామెడీ జోక్ చేసుకున్న హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంది అంటే బేబీ మూమెంట్స్ తెలిసేది. హెల్దీ ఎన్విరాన్మెంట్, బేబీ మూమెంట్స్ అట్లా కోయిన్సైడ్ చేసుకొని మేము దెన్ వీ గెట్ టు నో దట్ ఓకే బేబీ ఈజ్ రియాక్టింగ్ టు అస్ అనేది అప్పుడు తెలిసింది మాకు. సో స్పెసిఫిక్ గా ఇది చేయాలి, ఇది చేయకుండా, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు, అట్లా ఏమైనా? యాక్చువల్ గా 3rd మంత్ వరకు మట్టుగా నేను చాలా అసలు అమ్మో ఇలా అడుగేస్తే ఏమన్నా అవుతుందేమో, ఇట్లా జరిగితే ఏమన్నా అవుతుందేమో, ఎందుకంటే నేను కరెక్ట్ పర్సన్, ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు గెట్ ప్రెగ్నెంట్. నేను ఇంకా వెయిట్ తగ్గి ప్లాన్ చేయాల్సింది, సడన్ గా వచ్చేసింది. సో నేను మూవ్ అయినా సరే నాకేమన్నా నెగిటివ్ గా జరుగుతుంది, ఆ ఫీలింగ్ లో బాగా ఉండేదాన్ని మేడం. ఆ మిస్కన్సెప్షన్ చాలా రోజులు ఉండింది. తర్వాత ఎప్పుడైతే నేను మీతో మాట్లాడానో, ఎప్పుడు ముందు నన్ను నేను అడ్జస్ట్ చేసుకుని, నన్ను నేను పాజిటివ్ చేసుకొని, ఫస్ట్ ఓకే నేను కన్సీవ్ అయ్యాను అంటే నా బాడీ ఈజ్ రైట్, నా బాడీ యాక్సెప్ట్ చేసింది. సో బేబీకే నేను చెప్పుకునేదాన్ని, నువ్వు కాన్ఫిడెన్స్ నాకు ఇవ్వాలి, నేను నీకు కాదు. సో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఐ కాంట్ టేక్ ఇట్, నేను యాక్సెప్ట్ చేయలేను, అంటే నేను కరెక్ట్ కాదన్న ఫీలింగ్ లో మళ్ళీ లో ఎనర్జీకి వెళ్ళిపోతాను. సో నాకు ఒక్క ప్రాబ్లం కూడా నువ్వు ఇవ్వకూడదు. సో అట్లా నిజంగానే వాట్ ఎవర్ ఐ టోల్డ్ బేబీ నిజంగా వినింది మేడం. మా ఫ్యామిలీ హిస్టరీలో ఉండింది డయాబెటీస్, బీపీ అన్ని ఉన్నాయి. ఒక్క రోజు కూడా ఉమ్మనీరు తగ్గిందని గానీ, బీపీ ఉంది అని గానీ, షుగర్ ఉందని గానీ ఏ రోజు కంప్లైంట్ లేదు. వెయిట్ కూడా ఎగ్జాక్ట్ గా నేను ఎంత పెరగాలి అని ఉందో అంతే పెరిగాను. అట్లా అని ఫుడ్ అన్నది రెస్ట్రిక్షన్ నేను పెట్టలేదు. మేడం వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అన్ని హ్యాపీగా బేబీకి చెప్తూ మనం తింటే బేబీ విల్ యాక్సెప్ట్ ఇట్ అనమాట. నాకు ఈరోజు ఇది తినాలి అని ఉంటే అది తినేసేదాన్ని, కొంచెమైనా మనం అది రిస్ట్రిక్ట్ చేయకూడదు. కానీ హెల్దీ ఫుడ్ అనేది ఒక డైట్ చార్ట్ వీళ్ళు ఇచ్చేది మనం ఫాలో అయితే కనుక ఇంక ఏ టెన్షన్ ఉండదు అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ తో నేను మా మదర్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం రాలేదు, నాకు ఒకళ్ళు అసిస్ట్ చేయాల్సిన అవసరం రాలేదు. ముందు ఒక్కళ్ళ హెల్ప్ కూడా తీసుకోనే లేదు, నేను మా హస్బెండ్ చేసేసుకున్నాం 9 months. ఇప్పుడు ఫీడింగ్ అసలు ఫస్ట్ అదే మేడం, ఎంత డెలివరీ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా అంతే హెల్ప్ చేసినాడు. ఫీడింగ్ అనేది ఎవ్రీ 2 hours తీసుకోవాలంటే వాడు కరెక్ట్ గా 2 hours కి కళ్ళు తెరుస్తారు, మేము హ్యాపీగా ఫీడింగ్ చేస్తాం, మళ్ళీ పడుకుంటారు. ఆ 2 things ఈస్ డూయింగ్. వాట్ ఎవర్ హిస్ డ్యూటీ ఈస్ ఫాలోయింగ్ ఇట్ మేడం. అసలు నైట్ అసలు నాకే తెలియట్లేదు మేడం, వాడు హ్యాపీగా పడుకుంటున్నాడు, నేను హ్యాపీగా పడుకుంటున్నాను. అదే నేను ఇంత యాక్టివ్ అవుతాననే నేను అసలు అనుకోలేదు. అందరూ భయపెట్టేశారు. ఇప్పుడు మేము మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, అమ్మ మీరు డెలివరీ అయిన 10 days కదలలేరు, 20 days లెగలేరు, నడవలేరు అన్నట్టుగా చెప్పారనమాట. బట్ నేను థియేటర్ నుంచి వచ్చిన 1 hour అంటే నేను కొంచెం ఇది అయిన వెంటనే సిస్టర్స్ అందరూ హెల్ప్తో అంత బాగా చక్కగా నడిచేశాను. చక్కగా మా ఇంటికి నేనే వెళ్ళిపోయాను. విత్ ఇన్ 24 hours మేము డిశ్చార్జ్ అయిపోయాం. ఎవరూ నమ్మలేదు. లైక్ మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి హ్యాపీగా నేనే తిరుగుతూ ఉంటే ఈవెన్ చిల్డ్రన్స్ డాక్టర్ అడిగారు, మీరేనా మదర్, మీకేనా డెలివరీ అయింది అని చిల్డ్రన్స్ డాక్టర్ నన్ను అడిగారు. సో నా బేబీని నేనే తీసుకెళ్ళి నేనే చూపించాను డాక్టర్కి కూడా. ఒక్క కాంప్లికేషన్ లేకుండా హ్యాపీగా అయిపోయింది మేడం. మెయిన్ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్ అన్నది మట్టిగా మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. సిస్టర్స్ కూడా లాస్ట్ నాకు పెయిన్స్ కూడా చాలా విచిత్రం. మార్నింగ్ అంతా కూడా లేదు. మార్నింగ్ 9 o'clock, ఈవినింగ్ ముందు రోజు 7 o'clock నేను అడ్మిట్ అయ్యాను. హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా తిన్నాను, అంతా హ్యాపీ. నెక్స్ట్ డే మార్నింగ్ 9 కాంట్రాక్షన్ స్టార్ట్ అయినాయి కానీ నాకు అసలు తెలియలేదు. జనరల్గా నేను అసలు ఆ మైండ్ సెట్లో లేను, ఏదైనా మాడమే చూసుకుంటారు, నాకు సంబంధం లేదు అన్న ఇదిలో నేను హ్యాపీగా జాయిన్ అయిపోయాను.
నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాను, మధ్యాహ్నం లంచ్ చేసేసాను. 3 o'clock అరౌండ్ 3:30కి మైల్డ్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి నాకు. కానీ నేను చెప్పుకుంటూనే ఉన్నాను బేబీకి, నన్ను ఇబ్బంది పెట్టకు, నేను అంత ఇబ్బంది పడలేను అన్నట్టు చెప్తూనే ఉన్నాను. అట్లనే బేబీ ఫాల్ అయింది. 3:30కి మైల్డ్ పెయిన్ స్టార్ట్ అయినాయి. 4:30కి మేడం వాళ్ళు ఎక్సర్సైజెస్ చేపిస్తారు చక్కగా, అంటే మనలో ఇంకా కొంచెం ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి, ఈజీ డెలివరీ అవ్వడానికి ఎక్సర్సైజెస్ చేపిస్తూ ఉన్నారు. స్టెప్స్ ఎక్కడం దిగడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. 4:30కి పెయిన్స్ స్టార్ట్ అయినాయి లైట్గా. 5 o'clockకి కొంచెం అవి ఇంక్రీజ్ అయినాయి. 5:30కి నేను థియేటర్లోకి వెళ్ళాను. 5:57కి బేబీ బయటకు వచ్చాడు. మాకు ఎంత మిరాకిల్గా అనిపించిందంటే 20 minutesలో నా డెలివరీ అట్లా. నాకే తెలియలేదు డెలివరీ అయిందని. నేను 5-6 times అడిగానంట మేడంని, డెలివరీ అయిపోయిందా అని. అంత ఈజీగా జరిగిపోయింది నా డెలివరీ. నాకు జరిగిందంటే అసలు ఎవరు నమ్మట్లేదు. సో ఇది ఎవరు ఎట్లా ఉన్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు, మన మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అన్నదే ఇంపార్టెంట్. మనం డాక్టర్ని ఎంత ఫాలో అవుతున్నాం అన్నది ఇంపార్టెంట్. సో అవసరం అయితే సిజేరియన్ అవసరం. నేను రెండిటికి ప్రిపేర్ వచ్చాను, సిజేరియన్ ఆర్ నార్మల్. అంటే కార్డ్ కూడా వేసుకొని ఉంది నా బేబీ, అది కూడా నేను చెప్తున్నాను. కార్డ్ వేసుకొని ఉంటే మేడం నాకు ముందే చెప్పారు, మాక్సిమం వీల్ ట్రై ఫర్ ద నార్మల్ డెలివరీ, కానీ బేబీ అండ్ నా హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వీళ్ళు అదే కన్సిడర్ చేస్తారు. సిజేరియన్ అయినా నార్మల్ అయినా సరే నాకు ఓకే మేడం, కానీ తర్వాత అయినా మా ఇద్దరు హెల్త్ అన్నదే నాకు ఇంపార్టెంట్ అని చెప్పాను. యాజ్ ఇట్ ఈస్గా అట్లనే మేడం వాళ్ళు ట్రై చేశారు. ఐఎమ్ రెడీ ఫర్ ద బోత్ థింగ్స్ మేడం, సిజేరియన్ ఆర్ నార్మల్. థ్యాంక్ యూ.